అరే ఇదేందన్నా పోయిన వారం 150 తీసుకుంటివి ఇవాళ 170 అంటవేంది 4 రోజులకే నూనె ప్యాకెట్ మీద 20 రూపాయలు పెంచుతావా నేను రాసిందే 10 సరుకులు గీంత దానికి 2000 పడుతుంది నీ దుక్నం కాకుంటే పక్క దుక్నంలో తీసుకుంటా పో పో మళ్ళా నా కాడికే వస్తావు గాని పొద్దుగాల కిరాణా దుక్నాలల్ల గిట్లనే లొల్లయిందుల్లా ఇక 2 వద్దులైతే ఇంకెన్ని తిప్పలో మరి అవు గ్యాస్ సిలిండర్ల కోసమే ఏం చేస్తారు మరి దొరుకుతలేవు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో గిట్ల లైన్లు కట్టేండ్రు ఇంకా కొన్ని రాష్ట్రాలగిన గిట్లనే ఉన్నదట పరిస్థితి బెంగళూరు ఢిల్లీ బొంబాయి మద్రాస్ లా కొన్ని హోటల్లే బంద్ పెట్టుకురట వంటలు చేస్తానికి కమర్షియల్ గ్యాస్ జాలతలేదని ఇక సెంటర్ వాళ్ళు ఎస్మా చట్టం అమల్లోకి తెచ్చేండ్రు అంటే సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో పోకుండా చూస్తారు ఎక్కువ తయారు చేస్తారు అట్లనే బుకింగ్ కు నడుమ 21 రోజుల గ్యాప్ ఉంటే ఇంకో 4 రోజులకు పెంచి ఇండ్లకు దవాఖాన్లకు హాస్టళ్లకే ఎక్కువ పంపించాలని ఆర్డర్ చేసిండ్రు హోటల్ ఓనర్లు మందాలు ఇస్తే గిట్లా అంటారు ఇక హోటల్ ఇండస్ట్రీకి మాత్రం ఇది ఒక ప్రాణవాయువు ఈ గ్యాస్ అనేది లేకపోతే అన్ని హోటల్స్ కంప్లీట్ క్లోజ్ అవుతాయి. పోయిన 1750 రూపాయలు గ్యాస్ ఉండే ఈ రోజు 2500 రూపీస్ ఇస్తే కూడా గ్యాస్ దొరకలేదు. ఆయిల్ ఆయన కూడా మెసేజ్ చేస్తుండు సార్ ముందు పైసలు ఇస్తే వేస్తాము అవి కూడా 700 రూపాయలు ఎక్కువ చేస్తున్నాడు మేమైతే మెన్యూని ఊకు చేంజ్ చేయలేము. హోటల్ అంటే ఓ పూట బంద్ పెట్టినా నడుస్తుంది కానీ ఇండ్లలో అందకుంటే ఏంది కథ ఇవాళ రేపు పట్నం నుంచి పల్లె దాకా అందరు గ్యాస్ మీదనే వంటలు చేయబట్టారు మొన్ననే 60 రూపాయలు పెంచిరు కూడా గ్యాస్ పైన వచ్చిన డీలర్స్ 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ 80 రూపాయలు పెరిగేసరికి మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందిగా ఉంటుంది. ముందు గ్యాస్ బుక్ చేస్తే వారం ముందు 2-3 రోజుల్లో వచ్చేది ఇప్పుడు షార్టేజ్ అంటున్నారు వారం 15 రోజుల వరకు రావట్లేదు అంటున్నారు. అంతా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం పుణ్యమే మన కాయలు గ్యాస్ ఎక్కువ మటుకు బయట దేశాలకు వెళ్ళి వస్తుంది ఇప్పుడు పరిస్థితి మంచిగా లేక ఇంత సప్లై తగ్గుతుంది ఈడ డిమాండ్ పెరుగుతుంది పెట్రోల్ డీజిల్ గిన దగ్గర పడ్డట్టే ఉంది దేశంలో ఇంకో 40-50 రోజులకైతే జాలుతుంది అంటున్నారు. ఇరాన్ వాళ్ళు హార్మోజ్ జలసంధి బంద్ పెట్టే వరకు మన కాడికి రావాల్సిన ఆయిల్ ఓడలు గిన సముద్రంలోనే చిక్కబడ్డాయి ఇప్పటికేం లేదు కానీ ఈ రేట్లు గిన పెరగొచ్చుననే ప్రచారం నడుస్తుంది. ఇక అప్పుడు సరుకు సౌదాలు నూనెలు ఉప్పు పప్పులు ఇంకింత పిరమైతాయి. అమెరికాకి ఇరాన్ కి యుద్ధం అవుతుంటే ఇక్కడ మన దగ్గర గ్యాసులు రేట్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్ పప్పులు ఉప్పులు నిత్యావసరాల సరుకుల మీద మొత్తం రేట్లు పెంచిరు. చిన్న జీతం వాళ్ళు ఉంటారు చాలా కష్టం అవుతుంది ఎక్కడెక్కడ వాళ్ళు ఎంత కష్టపడతా ఉన్నారు. ఇక యుద్ధం ఇంకా కొన్ని వద్దులు ఇట్లనే నడిచానంటే ఇంకెన్ని రేట్లు పెరుగుతాయో ఇంకెన్ని కోసలు పడాలను ఎవలోగలు ముంగట్క ఇక 3 దేశాల పెద్దలను కూకుండా పెట్టి సల్ల పడైండ్రా నాయన యుద్ధం మంటలు మనకంటి పాడైతున్నాయి.